ఇంత అందమైన టెంపుల్ కి నేను ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళలేదా అని చాలా ఫీల్ అవుతున్నాను. నేను అంటాం కాదు, ఒక్కసారి మీరే చూడండి టెంపుల్ ఎంత కలర్ఫుల్ గా అండ్ ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇక్కడ సాక్షాత్తు ఆ గణపయ్య 18 అడుగుల విగ్రహం రూపంలో మనకి దర్శనం ఇస్తారనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపో అంత పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ మనకి విజయవాడ నుంచి 46 కిలోమీటర్స్ అండ్ గుంటూరు నుంచి 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బయట బైక్ పార్కింగ్ చేసిన తర్వాత మనకైతే ఈ పక్కనే మనకి 25 తలల మహాగణపతి అయితే కనబడతారనమాట. చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి గోపురం లోపలికి వెళ్ళిపోతే కనుక మనకి ఎదురుగా ఉండే ధ్వజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉంది. అండ్ నా మొబైల్ కెమెరా పట్టలేదన్నమాట. సో చాలా ఎత్తుగా ఉంది అండ్ చాలా వెడల్పుగా అయితే ఉందన్నమాట. అండ్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇక్కడ పక్క నుంచి వెళ్తుంటే మనకైతే చాలా పెద్ద పెద్ద గోపురాలు కనిపిస్తాయి అనమాట. ఇవి మొత్తం ఒకేలాగా ఉంటాయి. మనకి గుడి చుట్టూరు 3 ఉంటాయి అనమాట. 3 ఒకేలాగా ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ సో ఏనుగులు అనేది 3D పెయింటింగ్ లో వేయడం జరిగింది. చాలా అందంగా ఉంది చూడడానికి. ఈ టెంపుల్ లో లోపల చూడాలే కానీ మనకైతే చాలా పెయింటింగ్స్ అయితే కనబడతాయి అనమాట. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ పక్కనే ఉంటే శివలింగాన్ని చూడడం అసలు మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. మనకి టెంపుల్ లోపలికి రాగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ శివలింగం. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 9 PM దాకా అయితే ఉంటుంది అనమాట. అండ్ టెంపుల్ మొత్తం చూసుకుంటే ఓవరాల్ గా సూపర్ ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎవరిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అడ్రస్ వచ్చేసి గుంటూరు సీతారామ నగర్ దగ్గర ఉన్న మిర్చి యార్డ్ వద్ద అయితే ఉంటుంది అనమాట ఈ టెంపుల్. అండ్ మీరు మ్యాప్ లో నొక్కండి మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట మీకు టెంపుల్ అడ్రస్ అనేది. గాయ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా నుంచి మీకు ఇంకా కావాలి అంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి.